ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నాము. 1వ తారీఖు 7వ నెల 2024 మిథున రాశి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది, ఏ గ్రహ ఫలితం గోచారము ఎలా ఉంటుందనే విషయం తెలియపరుస్తున్నాము. జన్మములో రవి ఉన్నాడు. జన్మములో రవి గ్రహము ఉండటం వలన శరీరం భోగము, మనసు మంచి ఆలోచనలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లాభస్థానములో కుజగ్రహం ఉన్నది. లాభస్థానములో కుజగ్రహము ఉండటం వలన శరీర సుఖము, విదేశ గమనము, లాభము, పరోదేశ గమనము, సంచారము, యత్న కార్యసిద్ధి. అంటే దేశ విదేశాలకు పోయటానికి విశేషమైనటువంటి టైం అనుకూలంగా నడుస్తుంది. ఈ టైములో మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అని చెప్తున్నది కుజగ్రహం యొక్క ఫలితము. లాభము, సర్వకార్య సిద్ధి. ఏ పని చేసినా కానీ విదేశ ప్రయత్నాలు పెట్టుకుంటే తప్పకుండా ఫలిస్తున్నది, మంచి ఫలితం వస్తుందని చెప్తున్నది. జన్మములో బుధగ్రహం ఉన్నాడు. జన్మములో బుధగ్రహము ఉండటము వలన బంధు విరోధము, శరీర రుగ్మత, పీడ, దుష్టులతో స్నేహం కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తగు జాగ్రత్త వహించలేను. వ్యయస్థానములో గురుగ్రహం ఉంది. వ్యయస్థానములో గురుగ్రహము ఉండటము వలన ధననాశనము, స్థాన భ్రష్టత్వము, రుణబాధలు, విరోధము, అప్పులు చేసుకోవాల్సి వస్తుంది, బాధలు కలుగుతాయి. శరీరము అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గురుగ్రహానికి పరిహారం చేసుకోవలేను. జన్మములో శుక్రగ్రహం ఉంది. శరీర సుఖము, పదవి, రాజ్యము, రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. రాజకీయ నాయకులు చెప్పిన మాటే వేదంగా వింటారు ప్రజలందరూ కూడా. ధనాకర్షణ, జనాకర్షణ, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. జన్మములో శుక్రుడున్నాడు కాబట్టి వాక్ మంచి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంది. సర్వకార్య సిద్ధి. స్త్రీల వల్ల ఆదాయం ఎక్కువ కలగటానికి అవకాశం ఉన్నది. అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, ఆడవారి మాట విని వారు చెప్పినట్టు నడుచుకుంటే మంచి ఫలితం పొందటానికి అన్ని విధాల జయం కలగటానికి అవకాశం ఉన్నది. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని గ్రహం ఉంది కాబట్టి మనోవ్యధ, దుఃఖము, రుణబాధలు, పీడ, గృహబాధలు, ధన వ్యయం కలగటానికి అవకాశం ఉన్నది. దశమ స్థానములో రాహు గ్రహం ఉన్నారు. దశమంలో రాహు ఉంటే గృహములో భయం కలిగిస్తుంది. మృత్యు భయం అంటే అనారోగ్యం కలిగి ఏమన్నా అయిపోతానేమన్నటువంటి భయాన్ని కలిగిస్తున్నది. వాహనాల పల్ల ప్రమాదాలు కలగటానికి అవకాశం ఉంది. మానసికంగా రుగ్మతలు కలుగుతాయి. చతుర్థములో కేతుగ్రహం ఉన్నాడు. చతుర్థములో కేతుగ్రహము ఉండటం వల్ల శత్రు బాధలు, విరోధము, ధన నష్టము, మరణ సంబంధమైనటువంటి బాధలు, ఏదన్నా కొంచెం సమస్యలు కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నీకు బాగున్న గ్రహాలు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహం, 3 గ్రహాలు విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాయి. అందులో సందేహం లేదు, కన్ఫామ్గా వస్తాయి. అయితే బాగులేని గ్రహం ఏమిటి అంటే బుధగ్రహము బాగులేదు, పరిహారం చేసుకోవాలా. గురుడు వ్యయములో ఉన్నాడు, పరిహారం చేసుకోవాలా. శని భాగ్యమందు ఉన్నాడు, పరిహారం చేసుకోండి. దశమంలో రాహు ఉన్నాడు, పరిహారం చేసుకోవాలా. చతుర్థములో కేతు ఉన్నాడు, పరిహారం చేసుకోవాలా. తప్పకుండా పరిహారం చేసుకోండి, ఆయురారోగ్యమును పొందండి. మీకు ఏదైనా సందేహాలు కలిగితే మా నెంబర్కి ఫోన్ చేయండి. 9866803396 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. ఎనీ టైం ఎప్పుడైనా సంప్రదించండి, మీకు తప్పకుండా మంచి పరిహారం చెప్తాను. పరిహారం వల్ల గ్రహ దోష పరిహారం అయిపోయి ఆయురారోగ్యం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. తథాస్తు చిరంజీవ.